గుంటూరు మెడికో కేసులో ప్రొఫెసర్ లక్ష్మి చుట్టూ ఉచ్చు మరింత బిగుసుకుంటోంది. ఆమె వేధింపుల వల్లే సంధ్యారాణి ఆత్మహత్య చేసుకుందని ప్రభుత్వ ప్రాథమిక దర్యాప్తులో తేలింది. త్వరలో ప్రొఫెసర్పై చర్యలు తీసుకుంటామని చెప్పారు మంత్రి కామినేని. అయితే ఆమె అరెస్టు కాకుండా ఓ ఎమ్మెల్యే అడ్డుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. గుంటూరులో మెడికల్ పీజీ విద్యార్థిని సంధ్యారాణి ఆత్మహత్య కేసులో ప్రొఫెసర్ లక్ష్మిపై చర్యలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఆమెపై శాఖాపరమైన చర్యలు తీసుకోనుంది ప్రభుత్వం. లక్ష్మి వేధింపుల వల్లే సంధ్యారాణి ఆత్మహత్య చేసుకుందని ప్రభుత్వం చేపట్టిన ప్రాథమిక దర్యాప్తులో తేలింది. దీనిపై సమగ్ర నివేదిక అందిన తర్వాత చర్యలు తీసుకోనుంది వైద్య శాఖ. ఒక పీజీ ఆమె ఆత్మహత్య చేసుకున్న తర్వాత ప్రిలిమినరీ ఎంక్వైరీ చేస్తే ఆ ప్రొఫెసరు ఆ అమ్మాయితో చాలా హార్ష్గా బిహేవ్ చేసింది అనేది వచ్చింది. ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయకుండా ఏమీ చేయలేమండి. ఇవన్నీ వ్యవస్థలు అందరికీ న్యాయం జరగాలి. దాని మీద ఆమెని సస్పెండ్ చేసి డీటెయిల్ ఎంక్వైరీ చేయమన్నాం. డిఎంఈ గారు ఎంక్వైరీ చేసి చెప్పారు పొరపాటు ఉందని. ఇప్పుడు డీటెయిల్ ఎంక్వైరీ చేస్తున్నారు. తర్వాత ఆమె ఆ పాప చనిపోయిన పాప రాసిన నోట్ ప్రకారం ఆ అమ్మాయి మీద చేసింది. ఆ అమ్మాయి మీద క్రిమినల్ కేసు రిజిస్టర్ చేసి అరెస్ట్ చేస్తానికంటే అబ్స్కాండింగ్లో ఉంది. దొరికిన తర్వాత డిపార్ట్మెంటల్గా చర్యలు ఉంటాయి. వాళ్ళు కోరింది ఏంటంటే స్ట్రైక్ చాలా కష్టపడినారు, బాధ. కానీ ఏ కారణంతో కూడా పేషెంట్ సర్వీస్ ఆగిపోవడం కరెక్ట్ కాదని నేను చెప్పిన దాని మీద వాళ్ళు విన్నారు. సంధ్యారాణి కూడా సూసైడ్ నోట్లో ప్రొఫెసర్ వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నట్టు రాసింది. తన కుమార్తెకు కాకుండా సంధ్యారాణికి సీటు వచ్చిందన్న అక్కస్తోనే ఆమెను ప్రొఫెసర్ వేధింపులకు గురిచేసినట్టు బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మెరిట్లో సీటు సాధించడమే తమ బిడ్డ పాలిట శాపంగా మారిందని ఆవేదన చెందుతున్నారు. మరోవైపు సంధ్యారాణి మృతి తర్వాత ప్రొఫెసర్ లక్ష్మి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కోర్టు నుంచి ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. గుంటూరు న్యాయస్థానంలో ఆమె బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా కేసు రేపటికి వాయిదా పడింది. ప్రొఫెసర్ లక్ష్మిని అరెస్టు చేసేందుకు కూడా రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆమెపై 306 సెక్షన్ కింద కేసు నమోదైంది. ఇక నిందితురాలిని కాపాడేందుకు అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే రంగంలోకి దిగినట్లు చెప్పుకుంటున్నారు.